మేషరాశి వారి వివాహాది ప్రయత్నాలన్నీ కూడా వాయిదా పడిపోవడం, వృషభ రాశి వారి దూర ప్రయాణాలు, మిథున రాశి వారి వృత్తులు అనుకూలతలు, కర్కాటక రాశి వారి పెండింగ్ వ్యవహారాలు, సింహరాశి వారి నూతన గృహ వాహన ప్రాప్తి, కన్యారాశి వారి స్త్రీ మూలకంగా లాభాలు, వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 10/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష ద్వాదశి సోమవారం. ఈరోజు ద్వాదశి ఉదయం 6:20 వరకు ఉంది. త్రయోదశి రాత్రి 3:59 తెల్లవారుజాము. ఆర్ద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:01 వరకు, వర్జన్ రాత్రి 11:13 12:43 వరకు, దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:30 1:21 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:03 3:53 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:26. అమృత గడియలు తెల్లవారుజామున 2:43 నుండి ఉదయం 4:12 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:05 నుండి 7 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 4:05 వరకు శుభకాలం. వజ్రయోగం రాత్రి 11:18, తైతుల కరణం ఉదయం 6:20, గరంజి సాయంత్రం 5:10 వని తెల్లవారుదినం 3:59. దినారంభ చక్రంలో మేషరాశి వారి వివాహాది ప్రయత్నాలన్నీ కూడా వాయిదా పడిపోవడం, కొన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారి దూర ప్రయాణాలు, విందు వినోదాలకై ధనము ఎక్కువగా వెచ్చించే అవకాశం ఉంది. మిథున రాశి వారి వృత్తులు అనుకూలతలు, అన్ని రంగాల వారికి కూడా ఈ రాశి వారికి ఈరోజు అనుకూలం, ధనవృద్ధి, దేవాలయ దర్శనాలు. కర్కాటక రాశి వారి పెండింగ్ వ్యవహారాలు లాభం, ప్రభుత్వ మూలికంగా కూడా ధనలాభం కూడా ఉంది. సింహరాశి వారి నూతన గృహ వాహన ప్రాప్తి, వస్తులాభాలు, కుటుంబానందం. కన్యారాశి వారి స్త్రీ మూలకంగా లాభాలు, శుభవార్తలు వినే అవకాశాలు, దేవాలయ దర్శనాలు. తులారాశి వారి ఈరోజు కొద్దిగా చికాకుగా ఉండే అవకాశాలు, కొన్ని వ్యవహారాల ఇబ్బందులు ఉంటాయి. అనంతరం సాయంకాలంగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి సొంత వృత్తుల వారికి కాలం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా ఈరోజు అనుకూలం. ధనుసు రాశి ఉద్యోగస్తులకి బదిలీలు, ప్రమోషన్ సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి వ్యాపార మూలిక వ్యవహారాల్లో లబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులకు కూడా లాభాలు ఉంటాయి. వివాహ ప్రయత్న అనుకూలతలు కూడా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వారి అశుభ వార్తలు వినుట, పరామర్శలు, మానసిక అశాంతి, విచారంగా ఉంటారు. మీనరాశి వారి స్వల్ప ధనలాభం, కానీ ప్రతి పనిలో శ్రమతోటే పూర్తయి ధనం అందే అవకాశం ఉంది. ఈరోజు ద్వాదశ ఉదయం 6:20 వరకే ఉంది కాబట్టి మీరు ఉదయం 6:20 లోపుగానే ద్వాదశ పారాయణ పూర్తి చేసుకోవాలి. కాబట్టి ద్వాదశి సోమవారం అంత అనుకూలం లేదు. ఉదయం 6:20 దాటాక త్రయోదశి వస్తుంది కాబట్టి ఉదయం 9 గంటల నుంచి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం సోమవారం విశేష శక్తివంతమైన రోజు కాబట్టి పరమశివుడిని కూడా ఆరాధించడానికి, అభిషేకించడానికి కూడా విశేషమైన రోజుగా చెప్పబడుతోంది.